పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పై వస్తున్న విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కినా జాన్వీ రోల్ మాత్రం విపరీతంగా ట్రోల్ కి గురైంది. ఆమె పోషించిన అచ్చియమ్మ పాత్రపై వివరణ ఇస్తూ క్షమాపణలు కోరుతూ పోస్ట్ పెట్టాడు బుచ్చిబాబు. సుదీర్ఘ పోస్ట్ లో ఆయన ఏమని రాసుకొచ్చాడో చూద్దామా. పెద్ది సినిమాలో జాన్వీకి తప్ప నటీనటులందరికీ మంచి పేరొచ్చింది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కు జాతీయ అవార్డు వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అప్పలసూరిగా నటించిన జగపతి బాబు, గవర్నాయుడుగా కనిపించిన శివరాజ్ కుమార్ ఆయా పాత్రలకు ప్రాణం పెట్టారు. ఇన్ని గొప్ప పాత్రలను డిజైన్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు జాన్వీ రోల్ అచ్చియమ్మ దగ్గరకొచ్చేసరికి లైట్ గా తీసుకుని కేవలం గ్లామర్కే పరిమితం చేశారు. పెద్ది, గవర్నాయుడు, అప్పలసూరి పాత్రలా సీరియస్ గా తీసుకునుంటే ఇంత రచ్చ జరిగేది కాదు. డీగ్రేడ్ చేసి చూపించి విమర్శలు కొని తెచ్చుకున్నాడు. జాన్వీ కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ రోల్సే ఎక్కువ పోషించింది. ఫోటోషూట్స్, ఈవెంట్స్ లో అందాల ఆరబోతే లక్ష్యంగా కనిపించేది. ఈ ఎఫెక్ట్ మన దర్శకుల మీద పడిందో ఏమో. జాన్వీని ఇలాగే చూపించాలని ఫిక్స్ అయ్యారు. దేవరలో కూడా చూపించడం కోసమే హీరోయిన్ అన్నట్టు జాన్వీ క్యారెక్టర్ డిజైన్ చేశాడు కొరటాల. అప్పట్లో జాన్వీ రోల్ పై విమర్శలొచ్చినా ఇంతగా రచ్చ జరగలేదు. పెద్ది సినిమా రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకున్న పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. 2 రోజుల్లో వరల్డ్ వైడ్ 181 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు కంటే మూడో రోజు బుకింగ్స్ బాగున్నాయి. సినిమాలో 1-2 లాజిక్స్ మిస్ అయినా జాన్వీ రోల్ దగ్గరకు వచ్చేసరికి అచ్చియమ్మ పాత్రను దిగజార్చి చూపించాడు బుచ్చిబాబు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ రొమాన్స్ ను చూపిస్తే ఎవరూ మాట్లాడేవారు కాదు. హీరోకు హీరోయిన్ పై లస్ట్ ను మాత్రమే చూపించి దానికి తగ్గట్టు సన్నివేశాలు రాసుకోవడంతో ఇవన్నీ పంటి కింద రాయిలా ఆడియన్స్ ను బాధ పెట్టాయి. స్కిన్ షో కోసమే హీరోయిన్ అన్న కాన్సెప్ట్ తో జాన్వీ కనిపించింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా కెమెరాను అందాల చుట్టూ తిప్పడంతో బి గ్రేడ్ మూవీలోని సీన్స్ లా మారిపోయాయి. జాన్వీ క్యారెక్టర్ చిన్నదైనా డామేజ్ పెద్దగా జరిగింది. ఈ ఎఫెక్ట్ సినిమాపై పడకుండా బుచ్చిబాబు స్పందించి మనోభావాలు దెబ్బతీసేలా సీన్స్ ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానంటూ పోస్ట్ పెట్టాడు. జాన్వీ క్యారెక్టర్ పై వస్తున్న విమర్శలతో సీన్స్ లో మార్పులు చేస్తున్నట్లు బుచ్చిబాబు తెలిపాడు. ఆడియన్స్ ఇబ్బంది పడ్డ సీన్స్ చాలా వరకు ట్రిమ్ చేసి ప్రదర్శించనున్నారు. చాలా సినిమాల్లో బోర్ కొట్టిన సీన్స్ ట్రిమ్ చేస్తే పెద్దిలో మాత్రం అచ్చియమ్మతో ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడ్డ 2.5 నిమిషాల సీన్స్ ని తొలగించారు. రామ్ చరణ్ జాన్వీని వర్ణించే క్రమంలో క్లోజప్ లో వంపు సొంపులను చూపించే సీన్స్, లిప్ కిస్ తో పాటు సీన్స్, డైలాగ్స్ ని ట్రిమ్ చేశారు. అచ్చియమ్మ రోల్ ట్రోలింగ్ బుచ్చిబాబు గురువు సుకుమార్ ను తాకింది. ఇందులో లిప్ కిస్ కు గురువు లెక్కల మాస్టరే ఇన్స్పిరేషన్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆర్య 2లో లిఫ్ట్ లో పెట్టిన లిప్ కిస్ సీన్ తో పెద్ది లిప్ కిస్ సీన్ పోలుస్తున్నారు. హీరోయిన్ కు ఇష్టం లేకుండా తెలియకుండా హీరో లిప్ కిస్ పెట్టడం గురు శిష్యుల స్టైల్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ కాగానే నిర్మాతలు గురువు సుకుమార్, చిరంజీవి కూడా చూశారు. మెగాస్టార్ చూడకుండా సినిమా థియేటర్స్ లోకి రాదు. జాన్వీ క్యారెక్టర్ ఘోరంగా ఉందని వాళ్ళ కనిపించలేదా? తెలిసినా ఇంత రచ్చ చేస్తుందని అంచనా వేయలేకపోయారా? ఏదేమైనా 3 రోజుల తర్వాతైనా మేలుకుని గుడ్ మూవీలో బ్యాడ్ సీన్స్ తీసేశారు.